దైవం ఒక్కడి కాదు, దేవాలయం ఒకటి కాదు, శక్తులు ఒకటి కాదు, భూతం ఒకటి కాదు. మరి నా తల్లి వెళ్ళవలు కొలవాలంటే నాకు ఎవరెవరు నాయనా సెలవు ఇవ్వాలనయ్యా? ఎవరు రా భగవంతుడు, ఎవరు సెలవు ఇవ్వాలనగా? మరి ఇంతకన్నా పెద్దవాడు ఎవరు లేరు భగవంతా. గరుడ గంగుడా రారా పార్వతి మనోహర పరమేశ రూప నా తల్లి నాకు వద్దు రాకు భగవంతుడా. భగవంతుడు కాళశంకరుడు ఎందుకు కొడుకు తీరని గాని 6 కోల జల 3 కోల 3 సురా 30 కోల దేవాన చతురు అందులో కన్నా కొడుకు తీరున్నాట. మరి నాటి రోజున మగవానికి మగవాని శత్రువాట, ఆడిదానికి ఆడు శత్రువాట. అయ్యా ఎవరింటి లోపల ఒక ఆడిదానికి మంచి జరిగే ఉంటే పక్క పంటలు ఆడిదేమంటది చూసినావా? అబ్బబ్బదని సోపు చూసినావా? ఇవాళ చుట్టాలు అత్తలు ఆగుతూనే లేదు. అబ్బబ్బబ్బ రేపు మొన్న మనం తెల్లారంగా తెల్లాడుతుందా? రేపు మనకు కాను చెట్టు కింద పోతే వస్తుంది. మామూలు వచ్చింది నాకు, అది పెట్టింది నాకు, ఇది పెట్టింది, సిర పెట్టింది, రైక పెట్టింది, చెప్తుంది చెప్పరే. మరి విన్నావా? గట్ల ఆడవాళ్ళు ఆడవాళ్ళు అనుకుంటారు, మగవాళ్ళు ఏమనుకుంటారు? అరే దాని కొలుపు కాడికి పోతే అరే వాడు కళ్ళు అయిపోయలేదురా, ఇక వాళ్ళ బామ్మరులుగా పోసిండు, వాళ్ళ చుట్టాలుగా పోసిండు, మనకు పోసిండు అని మగవాళ్ళు అనుకుంటారు. అవునా కదా? ఇది తప్ప ఇంకేది రాదు. మరానికి ఉన్నదా లేదా అని అనుకుంటారా? అనుకోరు. ఏమనుకుంటారు? బామ్మరులుగా పోసిండు, వాళ్ళ చుట్టాలుగా పోసిండు, మన పని వాళ్ళ మన అందరం ముందు పోసిండు, మనకెళ్ళి చూడకూడదు అని మగవాళ్ళు అనుకుంటారు. ఆడి వాళ్ళేమో ఈ విధంగా అనుకుంటారు. ఇంకవా మరి నా తల్లి వెళ్ళవా కళ్యాణం జరగంగా ఎందరో అక్క ఎల్లని ఆశపడి చూస్తారా? మరి ఆలయం కలవకుండా నేను బతకనిస్తారా? నా మీద మామ చూసినావా? గాలి ఇంటికాడ వెళ్ళమ్మ పేరు మొక్కిందయా. మరి మేమందరూ అని తోడబుచ్చలేదా? ఊర పెరగలేదా? మమ్మల్ని అది చేద్దా అంటారా? అంటారా? ఏ తప్పకపోతే చూస్తారు. మరి నా మీద ఏ తప్పకుతారు మింగుదామని చూస్తారు. మరి అసమంటి వాళ్ళు ఎవరయ్యా? పోలులోన మొగలి మింగినోళ్ళు 100 మంది పోషమ్మలమ్మ. ఈ 100 మంది పోషమ్మలమ్మ. అందుకని భగవంతుడు ఇవన్నీ అందరికన్నా పెద్దదారా
వీరమైసవ పండుగ పరిగెత్తి ఒక చేత నీది ఓ పండుగ మైసవ గంపడి కుటుంబం నన్ను వల్ల గరువు కట్టకు నాయక రాను అమ్మ ఆ కారణ వీరమై సభ దండము నీకు ఇసొంటి సాధన పిల్లల వారిలోకి తల్లి ఎల్లవ వేగం జరుగుతున్నా వేలానికి అడ్డు రాకు కట్టు పోత వారి కన్న కొడుకు పెట్టు పోత వారి పెద్ద నాకు ఆశపడకు కొడుకు నాటికి పల్లె నాయను తోడు కలిపి కానీ తీసుమాను కొండ మీద నిలబడ్డ పోషకు తోడు కలిపి తల్లి నాకు ఊరికి ఉత్తరాన ఊడల మధ్య తిన్న కొడుకు నక్క మొదలగిరి పోషవ్వ నా ఎందు తోడు కలుగు తల్లి ఊరు ముత్యాల పోషవ్వ మూలక్ష్మి మహాలక్ష్మి బొట్టు హాయి తల్లులా నా ఎందు తోడు కలగలే మరి వీళ్ళందరూ చెప్పుతిద్దరు బుద్ధిగల్లోళ్ళు మరి నవా తల్లి దీని మొక్కుతనేమో దైవం మొక్కకుండా దయ్యం రూపం మొక్కినంతసేపు మంచిగా ఉంటది మొక్కకపోతే అయ్యనే గడగడ మనకి ఇచ్చిందాట శంకరుణ్ణి మొక్కినంతసేపు బిడ్డనంతసేపు బిడ్డలు ఇక్కడ చూసింది తండ్రి పక్కకు ఊహంగానే ఈయన దురుష్టుడు దుర్మార్గుడు అని చెప్పి 1000 నిండా ఒక్క నల్లని దత్తు పోసింది ఇప్పుడు మనం నూకుంటారా అయ్యనే అర కష్టాలు పెట్టింది మనం మేనమామల దాన్ని తక్కువ చేసి ఊకుంటారా అక్క నిన్ను మర్చిపోలేదు శివనాథం కినబడుతుంది నిన్ను మర్చిపోలేదు తల్లి ఓ దేవులు దండరాలు అక్కలంబడి దళితది అన్నమే నీకు పేదలు చూస్తున్నా నా తల్లి వేదానికి చదివి అక్కలంబడి దళితది అన్నావు దైవమని మొక్కుతున్నావు దైవం దయ్యమని మొక్కు దయ్యము తల్లి లంబడి దహిత 2 చేస్తాను వేదానికి సెలవు నాకు 100 మంది పోషమ్మలార నుడుగందు సెలవివ్వండి ఒక్కొక్క దైవం నారా కొంగందు ఉండండి మరి వీరందరూ తెలవంగా పచ్చడి పందిరులు చూడంగా ఆశపడి పోతావా నాకెర్ర బాబలందం అక్కాయర్ర బాబా నీకు కట్టుబోతు వాడి కన్నా కొరికే కట్టుబోతు వాడు పెద్ద కొడుకు మంత్రగాడు నీకు మిత్రుడే ఆయమ్మ కట్టుబోతు వాడు కన్న కొడుకు పెట్టుబోతు వాడు పెద్ద కొడుకు మంత్రగాడు నీకు మిత్రుడు ఏ మంత్రం కలిగి తల్లి రవ్వకు నీకు కావాలంటే ఆరక్షణలో నీ రూపం చూపెడతావు తల్లి అక్క ఎర్ర పోషవదన్నమే అన్నపోతలింగన్న అక్కలకు వరబడి వంటవు 100 మంది పోషములకు తన పుట్టినవు నీకు అన్నపోతలింగన్న బండ నీళ్ళ గోల నీది బతి చెప్పనిది కబడి కళ్ళు నీ కనపడి గుడుగులు నీ హీరగోల ఒక చేత ఇడములు ఒక చేత నీ హీరగోల చెప్పంగా వరంగా యాలుభూతాలు పిశాచులు తొడికి పోవురా అన్న పోతలింగన నాగన్ను తోడు కలుగుతండి అన్న బేతాల స్వామి మాదికి భూతం మాలా భూతం కాపా భూతం రెట్టి భూతం ఆరు చీకే పెట్టి పేగులు రంగనాలు విడదు పోలేసుకొని ఏకం పోతావు రా అన్న బేతాల స్వామి నా ఎందుకే పేరు నీ పేరు చెప్పంగా దయ్యాలు భూతాలు పిశాచాలు పోవునాట అన్న నా ఎందుకు తోడు కలుగురా నల్ల చేత గ్రామైన పరశురామా వేదం చదువుతున్నా నా తమ్మి వేదానికి తెలుగు రామంతుడు తోడు మరి
సంకన సంగతి చేసుకొని వేదం చదువుతున్న ఎన్నో పురాణాలు తీసుకున్నానవ్వా. ఇసవంటి వేదం తీయాలంటే ఇసవంటి పురాణం చదవాలన్నా నాకు గురువు చెప్పిన వాళ్ళు ఉన్నారు, విద్య చెప్పిన వాళ్ళు ఉన్నారు, బుద్ధులు చెప్పిన వాళ్ళు ఉన్నారు. నా తండ్రి రాజయ్య ఆడిపోతే సరిగా నా తండ్రి సంతోషించుగాక. మరి నవయ్యా తోడ పుట్టినవయ్యా కూడా పెరిగినవయ్యా మనోహరు తన్నము వేదానికి సెలవులు అన్నయ్య అయినాడు. చదువుతున్న వేదానికి అడ్డు రాకు భగవంతుడా. ఎన్నో విద్యలు నేర్పినవయ్యా, ఎన్నో బుద్ధులు చెప్పిన కథ పూర్వం చదివించినవయ్యా. నా మేనమామ కొరి వెళ్ళి మొదలు లేదన్నవయ్యా. మంత్రము నేర్పినవే, మీ తంత్రాలు నేర్పినవి అమ్మ బానమ్మదన్నవు. నా తోరి ఉంటానయ్యా, నా కూడా పెరుగుతానయ్యా. నాకు తోడుగలుగురైన నాటికైనా అమ్మవారి వేదం చదువుతున్నానయ్యా. ఈనాటి రోజున నా తల్లి రేఖ అమ్మవారి పూర్వం ఉన్నది. అమ్మవారి